ఎలక్ట్రో magnetism and electromagnetic induction అనే రెండు టాపిక్స్ ఉన్నాయి మిత్రమా ఏపీ వాళ్ళకి. బాగా వినాలి ఏపీ వాళ్ళకి. ఈ రెండు టాపిక్స్ కలిపితే మనకి మ్యాగ్నెటిజం, ఈ రెండు టాపిక్లు కలిపితే తెలంగాణ వాళ్ళకి ఏంటిది కేవలం టీజీ వాళ్ళకి, ఈ ఏపీ వాళ్ళకి ఏమో ఇవి రెండు. అర్థమైందా? దీన్ని చూశాక మనం దీన్ని చూస్తున్నాం అంటే ఇది కూడా డీటెయిల్ ఆఫ్ స్టడీ అన్నట్టు. ఈ రెండు టాపిక్లు కలిపితే మనకి ఇది కదా. ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం తెలంగాణలో? ఎలక్ట్రో మ్యాగ్నెటిజం చూస్తున్నాం. తర్వాత ఏం చూడాలి? ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ చూడాలి. ఏం చూడాలి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అర్థమైందని చెప్పింది. ఇది టాపిక్. ఈ టాపిక్లో ఏపీ వాళ్ళతో పోలిస్తే ఈ టాపిక్లో మనకి చివరగా ఒక రెండు టాపిక్స్ ఉన్నాయి. అంటే ఈ సిలబస్ ప్రకారం ఈ సిలబస్ మనకి ఎందుకు ఉపయోగిస్తారంటే ఏదైనా కదే, కానీ వాడు ఎందుకు అట్లా చెప్పిండో నాకు అర్థం కాలే ఏపీ పిల్లలకి. దీంట్లో ఒకటి ఉంది, ఏమిచ్చాడు? ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అట, ఎడమ చేతి నిబంధన అన్నాడు. దీన్ని తీసుకొచ్చేమో ఇక్కడ పెట్టిండు మ్యాగ్నెటిజంలో, కుడి చేతిని తీసుకెళ్ళి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో పెట్టిండు. కుడి చేతిని తీసుకెళ్ళి ఎడబెట్టిండు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సరే ఏది ఎట్లయినా కూడా మనకు నో ప్రాబ్లం, ఎట్లయినా కూడా చదువుకోవాల్సింది మనమే. ఫస్ట్ ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన గురించి చూద్దాం. ఎడమ చేతి నిబంధన అంటే ఏమొస్తుంది? ఇలా బొటన వేలు ఉంటుంది, అదే కదా. ఇలా బొటన వేలు ఉంటుంది. ఈ బొటన వేలు మోషన్ని తెలుపుతుంది. అంటే తంబ్ మోషన్ కాదా? మోషన్ తెలుపుతుంది. ఇక్కడ చూపించేటువంటి చూపుడు వేలు ఉంది కదా, చూపుడు వేలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని తెలుపుతుంది. ఈ మధ్య వేలు ఉంది కదా, ఇలా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఈ వేలు కరెంటు డైరెక్షన్ని తెలుపుతుంది. మోషన్, ఫీల్డ్ అండ్ కరెంట్ డైరెక్షన్ని తెలుపుతుంది. దీనికి మనం రాసుకున్నాం, ఏం రాసాం? మై మదర్ క్యూట్. మై మదర్ క్యూట్ అని రాస్తాం. ఏ నియమం ప్రకారం ఇది? ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ప్రకారం. ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన. ఈ నిబంధన ప్రకారం ఏం పనిచేస్తాయి? ఏమో అంటే ఎడమ చేయి ప్రకారం మోటార్లు పనిచేస్తాయి, కుడి చేతి ప్రకారం జనరేటర్లు పనిచేస్తాయి. కూజా అంటే కుడి చేయి జనరేటర్. ఇదేంటిది? ఏమో అంటే ఎడమ చేయి మోటార్. ఇది ఒక ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్. ఇంకొక నిబంధన ఉంది, సోలినాయిడ్ అంట. ఏమంటామండి? సోలినాయిడ్. సోలినాయిడ్ అని అంటూ ఇంకొక పేరు చెప్పిండు. సోలినాయిడ్ అంటే ఏంటి అంటే, సోలినాయిడ్ మీన్స్ సింగిల్ లేయర్ కండక్టర్. సింగిల్ లేయర్ కండక్టర్. ఒకటే కండక్టర్ ఉంటుంది, అది సింగిల్గా ఉంటుంది. ఒకటే కండక్టర్ ఉంటుంది, అది ఎలా ఉంటుంది? సింగిల్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం? సింగిల్ లేయర్ కండక్టర్ అంటాం. మీరు ఎప్పుడైనా ఒక కాపర్ వైర్ తీసుకోండి. కాపర్ వైర్ అంటే అందులో అనేక పూసలు ఉంటాయి. మన ఇళ్ళలో ఇచ్చే కాపర్ వైర్ ఎలా ఉంటుంది? అది అలా కాకుండా సింగిల్ ఒకటే కాపర్ రాడ్ ఉంటుంది, ఇట్లా రాడ్ లాగా ఉంటుంది. అది ఒకటే కండక్టర్ ఉంటుంది, దాన్ని ఏమంటాం? సింగిల్ లేయర్ కండక్టర్ అంటాం.
ఇంకో ఇది సింగిల్ లేయర్ కండక్టర్. ఈ సింగిల్ లేయర్ కండక్టర్కి నేనేం చేశానంటే ఒక వేరియబుల్ రెసిస్టర్ని పెట్టా. ఈ కండక్టర్కి ఒక అమ్మీటర్ని పెట్టా. ఏం పెట్టా? అమ్మీటర్ని పెట్టా. పెట్టి దానికి ఒక బ్యాటరీతో కనెక్షన్ ఇచ్చి దానికి ఇలా ఒక ప్లగ్ పెట్టా. దీన్ని ట్యాప్ కీ అంటారు, తెలుసుగా మీకు. ఇది కే అంటారు. కే అంటే ఏంది? ట్యాప్ కీ. మీకు వింటారు చాలా, స్విచ్ సింబల్ పెట్టినప్పుడు ఈ కరెంట్ అనేది ఇలా వస్తుంది. కరెంట్ అనేది కిందికి వస్తుంది. కరెంట్ దేనికి వస్తుంది నాన్న? ఇట్లా కిందికి వస్తుంది. ఈ కరెంట్ కిందికి వచ్చేటప్పుడు దీని చుట్టూ ఇట్లా ఫ్లక్స్ యొక్క డైరెక్షన్స్ ఇలా ఉంటాయి. దాన్ని ఏమంటాం మనం? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ అంటాం. ఆ డైరెక్షన్స్ ప్రకారం ఏమైతుంటుంది? ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది. రద్దీ బోధాలు పెడతారు రాగా టక్కడక్కడ అందరూ చిప్పలు పడుకొని వస్తారు. అప్పుడు రద్దీ ఎక్కువ ఉంటుంది. మంచిగా అట్టట్టు ఒక రౌండ్ వేసి తిరిగి వచ్చి మంచిగా కడుపు సల్లా వేసుకొని వచ్చినానికి ఏమవుతుంది? రద్దీ తక్కువ ఉంటుంది. దొరకచ్చు, వానికి దొరకకపోవచ్చు. అంటే ఇక్కడ ఈడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఫ్లక్స్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇటు పోతుంటే ఏమవుతుంది? నోరు లేదు చాలా మందికి, తగ్గుతుంది. ఇట్లా తగ్గుతూ ఉంటుంది. ఇలా తగ్గుతూ ఉంటుంది. దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? ఇక్కడ తగ్గింది. వీడికి వచ్చేవరకు ఇంకా తగ్గింది, తగ్గుతూ ఉంటుంది. బాగానే ఉంది, తగ్గుతుంది. మరి తగ్గేటప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఆ ఫ్లక్స్ డెన్సిటీకి ఒక సూత్రం ఉంది ఇక్కడ. B అంటే ఫ్లక్స్ డెన్సిటీ కదా. B μ0 అంటే ఎవరు? ఎయిర్, గాలి యొక్క పర్మియబిలిటీ ఇంటూ I బై కండక్టర్ యొక్క వ్యాసార్థం ప్రకారం ఏంది? 2πr. వృత్త పరిధి సూత్రం ఏంటిది? 2πr. వృత్తం ఇంతే కదా పరిధి, దాని యొక్క బౌండరీ. ఈ బౌండరీ సూత్రం ఏంటిది? 2πr. అంటే μ0 ఇంటూ I బై 2πrకి సమానం. ఇందులో r అంటే ఎవరు? రేడియస్. రేడియస్ అంటే ఎవరు? వ్యాసార్థము. రేడియస్ అంటే ఎవరు? వ్యాసార్థం. ఇదంతా ఏంటిది నాన్న? ఇంకో ఇదంతా వ్యాసార్థం. ఇది వ్యాసార్థం, ఇది వ్యాసార్థం. ఒకటే r తీసుకుంటాం అంటే ఇక ఈ బౌండరీ నుంచి ఇటు తీసుకొచ్చేదాన్ని r. పై అంటే ఎంత నాన్న? π = 22/7 లేదా 3.14. చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది. మీకు ఇంటర్మీడియట్లో కానీ ఎక్కడో 10th కానీ మీకు నేర్పిస్తారు. 2πr అంటే μ0 ఈక్వల్స్ అంటే μ0 ఎయిర్ పర్మియబిలిటీ కదా. ఎయిర్ పర్మియబిలిటీ ఎంత నాన్న? 4π × 10⁻⁻⁷ h/m. I అంటే ఏంటిది మిత్రమా? కరెంట్. అయితే దీన్ని ఏమంటాడంటే రైట్ హ్యాండ్ రూల్ అంటాడు. అదేం సార్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అని పెట్టింటే? ఇది రైట్ హ్యాండ్ రూల్. ఇది ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన. నేను ఏమని పలుకుతున్నా? రైట్ హ్యాండ్ రూల్ అనండి. RIGHT కుడి చేతి నిబంధన. రైట్ హ్యాండ్ రూల్. హ్యాండ్ రూల్ అంటే ఏంటి సార్ అంటే అబ్బాయి తినండి. రైట్ హ్యాండ్ రూల్ అంటే దీన్ని యాంపియర్స్ రూల్ అని కూడా పిలుస్తారు. ఇదేంటిది? ఇప్పుడు ఇది కండక్టరా? ఈ కండక్టర్ ఇది అన్నట్టు. ఇది కాపర్ కండక్టర్. ఇఫ్ ఎనీ కండక్టర్. ఈ కండక్టర్కి పైన కింద నేనేమి ఇచ్చాను? టెర్మినల్స్ ఇచ్చాను. ఇచ్చి నేను ఇలా పట్టుకుంటున్నాను. ఇలా పట్టుకున్నప్పుడు గమనించండి, కరెంట్ అనేది ఎటు పోతుంది? కింది పోతుంది. ఫ్లక్స్ డెన్సిటీ ఎట్లా వస్తుంది? ఇట్లా వస్తుంది.
అలా కాకుండా ఇలా పట్టుకుంటున్నా చూడు, అర్థమైందా? కరెంట్ యొక్క డైరెక్షన్ ఏమవుతుంది, నీకేమొస్తుంది, కరెంట్ డైరెక్షన్ ఈ విషయంలో వస్తుంది. ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ ఏమైతే ఉంటుంది, అరౌండ్. అవునా కదా, అరౌండ్. అంటే ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి నిబంధనలో నేను ఇలా రాయాలి, ఇది అదేగానా? కరెంట్ ఇది కదా, నేను ఇట్లా అంటే ఇట్లా రాస్తే తప్పైతే ఇది రైట్ హ్యాండ్ రూల్. రైట్ హ్యాండ్ రూల్లో కరెంట్ ఎడిపోతుంది, కిందికి చూడు, కిందికి పోతుంది. చేతి వేలు ఎడిపోతున్నాయి, ఇదే కదా. అంటే ఫ్లక్స్ ఎడిపోతుంది, అండ్ ఫ్లక్స్ ఇటువైపు, కరెంటు డైరెక్షన్ ఇటువైపు అయితే ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ ఎడిపోతుంది ఇటు. ఈ రెండింటి మధ్య కోణం ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది అని చెప్తాను. ఎన్ని డిగ్రీస్ ఉంటుందట, 90 degrees. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైందా? నేను ఇదే ఇప్పుడున్నాను, దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పాను. ఇది ఎంత ఇబ్బందికరంగా ఉన్నది. అందుకే దీన్ని సింపుల్గా ఇలా రైట్ హ్యాండ్ రూల్తో చెప్పడం జరిగింది. దీన్నే సోలినాయిడ్ అని పిలుస్తారు, సోలినాయిడ్ రూల్ అంటారు, దీన్నే రైట్ హ్యాండ్ రూల్ అంటారు, దీన్నే సింగిల్ లేయర్ కండక్టర్ రూల్ అంటారు, దీన్నే బీజీకోల్ ఏంటిది, μ0 I/2πrకి సమానం. ఇది ఏపీ పిల్లలకు పెట్టినటువంటి సిలబస్. ఈ కండక్టర్లో కాన్సన్ట్రేషన్ ఏమైతుంటుంది, రేడియస్ పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. అందుకే ఈ పాయింట్ నేను ఇప్పుడు వివరించదలుచుకున్నా. ఏ పాయింట్, ఆ ఈక్వేషన్ పాయింట్ని చూడదలుచుకున్నాం. ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు B ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I కదా. కరెంట్ ఎక్కువగా ఉంటే ఫ్లక్స్ కూడా డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. కరెంట్ తక్కువగా ఉంటే ఫ్లక్స్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. ద ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. R అంటే రేడియస్ కదా, దూరము పెరిగింది, ఫ్లక్స్ డెన్సిటీ ఏమవుతుంది నాన్న, తగ్గుతుంది. తగ్గదు, ఈ జాగ్రత్త ఉంటుందా, కనిపించలేదు అని చూస్తాం, దగ్గరికి పోతే కనిపిస్తుంది. రేడియస్ తగ్గింది, ఫ్లక్స్ డెన్సిటీ ఏమైంది, ఎక్కువ. అందుకే ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఏ కండక్టర్లో, ఈ సోలినాయిడ్ లేదా సింగిల్ లేయర్ కండక్టర్. మీరు ఎప్పుడైనా స్టార్టర్కి కింద కాయిల్ చూసారా, మ్యాగ్నెటిక్ కాయిల్, అది ఒకటే లేయర్తో ఉంటుంది చూడండి, కాపర్. అట్లా ఇది సోలినాయిడ్ అంటాం. సోలినాయిడ్ అంటే ఏంటిది, సింగిల్ లేయర్ కండక్టర్ అంటాం. దీన్ని దేని పరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ హ్యాండ్ రూల్. దేని ప్రకారం, రైట్ హ్యాండ్ రూల్. ఈ వేలు కరెంటు డైరెక్షన్ని, మలిసిన వేళ్ళు ఫ్లక్స్ డైరెక్షన్ని తెలుపుతాయి. అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే. దీంతో ఎలక్ట్రోమాగ్నెటిజం అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది ఇందులో, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఫారడేలా, ఓకేనా, B and H ఈ వాల్యూస్ వస్తూ ఉంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిజం తర్వాత వచ్చేది. అర్థమైందని చెప్పింది ఇలా.